హలో మై డియర్ శాన్కో ట్రేడర్స్ ఇది వచ్చేసి శాన్కో సెక్యూరిటీస్కి సంబంధించిన శాన్కో మొబైల్ ట్రేడింగ్ అప్లికేషన్. ఈ అప్లికేషన్ని మీరు ప్లేస్టోర్ నుంచి మీ మొబైల్లోకి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ప్లేస్టోర్లో శాన్కో అని చెప్పేసి టైప్ చేయగానే మీకు ఇక్కడ శాన్కో ట్రేడింగ్ యాప్ అని చెప్పేసి కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేయగానే మీకు శాన్కో F&O అండ్ స్టాక్ ట్రేడింగ్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ కనిపిస్తుంది. దాన్ని మీ మొబైల్లోకి ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల శాన్కో సెక్యూరిటీస్ మొబైల్ ట్రేడింగ్ అప్లికేషన్లో ట్రేడింగ్ అనేది మీరు చేయొచ్చు. ట్రేడర్స్ శాన్కో సెక్యూరిటీస్ మొబైల్ ట్రేడింగ్ అప్లికేషన్లో మీకు ఇక్కడ చూస్తే వాచ్ లిస్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఈ వాచ్ లిస్ట్ దేనికోసం అంటే మనం స్క్రిప్ట్స్ అనేది యాడ్ చేసుకోవడం కోసం. ఇక్కడ మీకు సర్చ్ అండ్ యాడ్ టు లిస్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇందులో మీరు దేంట్లో అయితే ట్రేడ్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నారో ఆ స్క్రిప్ట్ నేమ్ అనేది ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ టాటా స్టీల్ స్క్రిప్ట్ని యాడ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక్కడ మీకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది. దానిపై సెలెక్ట్ చేయగానే ఆ స్క్రిప్ట్ అనేది వాచ్ లిస్ట్లోకి యాడ్ అవుతుంది. స్క్రిప్ట్ అనేది వాచ్ లిస్ట్లోకి యాడ్ అవ్వడం జరిగింది. ఇలా మనం వాచ్ లిస్ట్లోకి మనం స్క్రిప్ట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. శాన్కో సెక్యూరిటీస్ మొబైల్ ట్రేడింగ్ అప్లికేషన్లో శాన్కో సెక్యూరిటీస్ మొబైల్ ట్రేడింగ్ అప్లికేషన్లో బై ఆర్డర్స్ ప్లేస్ చేయడం కానీ సెల్ ఆర్డర్ ప్లేస్ చేయడం కానీ ఎక్కడి నుంచి చేస్తామో చూడండి. ఇక్కడ టాటా స్టీల్ అనే ఒక స్క్రిప్ట్ అనేది యాడ్ చేసుకోవడం జరిగింది. ఆ స్క్రిప్ట్ని మీరు సెలెక్ట్ చేయగానే ఓవర్ వ్యూ అని చెప్పేసి కనిపిస్తుంది. ఈ ఓవర్ వ్యూలో కింద మీకు బై సెల్ అని చెప్పేసి కనిపిస్తాయి. ఇక్కడ నుంచి మనము బై ఆర్డర్ ప్లేస్ చేయడం కానీ సెల్ ఆర్డర్ ప్లేస్ చేయడం కానీ చేస్తాం. బై ఆర్డర్పై సెలెక్ట్ చేయగానే మీకు బై ఆర్డర్ విండో అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సెల్ ఆర్డర్పై సెలెక్ట్ చేస్తే మీకు సెల్ ఆర్డర్ విండో అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ట్రేడర్స్ ఇక్కడ వాచ్ లిస్ట్ పక్కకు మీకు ఆర్డర్స్ అని చెప్పేసి ఉంటుంది. ఈ ఆర్డర్స్పై సెలెక్ట్ చేయగానే మీకు ఇందులో ఆల్ ఆర్డర్స్, పెండింగ్, ఎగ్జిక్యూటెడ్, రిజెక్టెడ్ అని చెప్పేసి కనిపిస్తాయి. ఈ ఆర్డర్స్లో మీరు బై ఆర్డర్ ప్లేస్ చేసిన, సెల్ ఆర్డర్ ప్లేస్ చేసిన, పెండింగ్లో ఉన్న, ఎగ్జిక్యూటర్లో ఉన్న, క్యాన్సిల్ అయిపోయినా అంటే రిజెక్ట్ అయిపోయినా ఇందులో మీకు షో అవుతుంది. ఇక్కడ మీకు పెండింగ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఈ పెండింగ్ ఆర్డర్స్లో మీరు ఏదైనా బై ఆర్డర్ కానీ సెల్ ఆర్డర్ కానీ ప్లేస్ చేసినప్పుడు ఎగ్జిక్యూషన్ జరగకుంటే ఈ పెండింగ్లో కనిపిస్తాయి. ఇక్కడ ఎగ్జిక్యూటెడ్ అని చెప్పేసి ఉంది.
ఎగ్జిక్యూటర్లో ఎప్పుడు ఆర్డర్ కనిపిస్తుంది అంటే మీరు ప్లేస్ చేసిన ఆర్డర్ కనుక కంప్లీట్ అవ్వడం కానీ ఎగ్జిక్యూషన్ జరిగినప్పుడు ఇందులో కనిపిస్తుంది. ఇక్కడ మీకు రిజెక్టెడ్ అని చెప్పేసి ఉంది. ఈ రిజెక్టెడ్లో మీరు ఏదైనా ఆర్డర్ని క్యాన్సిల్ చేయడం కానీ లేదా మీరు ప్లేస్ చేసిన ఆర్డర్ రిజెక్ట్ అవ్వడం కానీ జరిగినప్పుడు ఈ రిజెక్టెడ్లో కనిపిస్తాయి. నెక్స్ట్ పోర్ట్ఫోలియో చూద్దాం. ఇది పోర్ట్ఫోలియో. కింద నేను సర్కిల్ గీసాను, ఆర్డర్స్ పక్కకుంది పోర్ట్ఫోలియో. ఈ పోర్ట్ఫోలియోలో మీకు ఏం కనిపిస్తుందంటే మీరు ట్రేడ్ చేసే ట్రేడ్స్ అన్నీ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అదే రోజు కొన్న స్టాక్స్ మీకు ఇక్కడ షో అవుతాయి. పొజిషన్స్లో అదే రోజు తీసుకున్న స్టాక్స్ కనిపిస్తాయి. అవి హోల్డింగ్లో ప్లేస్ చేస్తే కనుక, అంటే హోల్డింగ్లో ఉంటే కనుక, అదే రోజు అమ్మకుంటే కనుక ఆ స్టాక్ అనేది మీకు హోల్డింగ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇందులో కనిపిస్తాయి. ఎంత ఇన్వెస్ట్ చేశారు, ప్రజెంట్ ఎంత ప్రాఫిట్లో ఉన్నారు, ఎంత లాస్లో ఉన్నారు, ఏ స్టాక్లో ట్రేడ్ జరుగుతుంది, ప్రైస్ ఎంత ఉంది, ఇదంతా కూడా ఓకే. ఈ పోర్ట్ఫోలియోలో మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ట్రేడర్స్ నెక్స్ట్ వచ్చేసి డిస్కవర్. ఈ డిస్కవర్లోకి వెళ్తే మీకు ఈక్విటీ, F&O, కమోడిటీ, ETF, బాండ్స్కి సంబంధించిన మార్కెట్ ఓవర్వ్యూని మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీకు ఈక్విటీలో చూస్తే టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్, 52 వీక్ హై, 52 వీక్ లో సంబంధించిన మార్కెట్ ఓవర్వ్యూని మీరు చూడొచ్చు. F&Oకి సంబంధించిన మార్కెట్ ఓవర్వ్యూని, కమోడిటీ అండ్ ETFs, బాండ్స్కి సంబంధించిన ఆల్ ఓవర్ మార్కెట్ వ్యూని మీరు ఇక్కడ ఈ డిస్కవర్లో చూడొచ్చు. ట్రేడర్స్ శాంకో సెక్యూరిటీస్ మొబైల్ ట్రేడింగ్ అప్లికేషన్లో చార్ట్స్ ఓపెన్ చేయాలి, చార్ట్స్ చూడాలి అంటే స్క్రిప్ట్పై సెలెక్ట్ చేయాలి. స్క్రిప్ట్పై సెలెక్ట్ చేయగానే ఓవర్ వ్యూ అని చెప్పేసి మీకు ఓపెన్ అవుతుంది. కింద ఇక్కడ చార్ట్ ఆప్షన్ కనిపిస్తుంది, దానికి సెలెక్ట్ చేయగానే మీకు చార్ట్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఫండ్స్ యాడ్ చేయడం. ఫండ్స్ యాడ్ చేయడం కోసం మీకు ఇక్కడ వ్యాలెట్ లోగో కనిపిస్తుంది, దానిపై సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ట్రేడర్స్ మీరు వ్యాలెట్ని సెలెక్ట్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. కింద చూస్తే మీకు యాడ్ ఫండ్స్, విత్డ్రా అని చెప్పేసి కనిపిస్తుంది. యాడ్ ఫండ్స్ని క్లిక్ చేస్తే మీరు యూపీఐ ద్వారా కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ శాంకో సెక్యూరిటీస్ మొబైల్ ట్రేడింగ్ అప్లికేషన్లో ఫండ్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. విత్డ్రా అని చెప్పేసి ఉంది, ఆ విత్డ్రాని సెలెక్ట్ చేస్తే కనుక మీరు ఫండ్స్ని విత్డ్రా చేసుకోవచ్చు. విత్డ్రా అయిన ఫండ్స్ శాంకో సెక్యూరిటీస్లో డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్కి ఫండ్ అనేది విత్డ్రా అవ్వడం జరుగుతుంది. ట్రేడర్స్ ఈ వీడియోకి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే మీరు నాకు వాట్సాప్కి టెక్స్ట్ మెసేజ్ లేదా వాయిస్ మెసేజ్ పెట్టి మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు. నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 7793924291.
శాంకో సెక్యూరిటీస్లో డీమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో డీమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెనింగ్ లింక్ ఉంది. దాన్ని క్లిక్ చేసి మీరు శాంకో సెక్యూరిటీస్లో డీమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ అనేది ఓపెన్ చేయొచ్చు. అకౌంట్ ఓపెన్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే మీరు నాకు వాట్సాప్కి మెసేజ్ చేయండి. మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకొని డీమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి. ఓకే ట్రేడర్స్, థ్యాంక్ యూ, బాయ్.